హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక దేవుడు తన పెళ్లికి స్వయంగా 33 గ్రామాలకు వెళ్లి ఆహ్వానిస్తాడంటే నమ్మగలరా? అది కూడా ఒక్క రోజు కాదు, 41 రోజుల పాటు. ప్రపంచంలో ఎక్కడ లేని ఈ అద్భుత సంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అది అహోబిల పార్వట ఉత్సవం. ఈ వీడియోలో ఈ మహా ఉత్సవం గొప్పతనం, చరిత్ర, ప్రత్యేకత మరియు మేము ప్రత్యక్షంగా చూసిన మా అనుభవం మీతో పంచుకుంటున్నామండి. అహోబిలం నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం. ఇక్కడే నరసింహస్వామి వారు హిరణ్యకశ్యపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఉద్భవించాడు. స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలందరూ అహోబలం అహోబలం అని ఆశ్చర్యపోయారు. అలా ఈ ప్రాంతానికి అహోబిలం అనే పేరు వచ్చింది. ఇక్కడ కొండపై ఉగ్ర రూపంలో జ్వాలా నరసింహస్వామి, కొండ దిగువన శాంత స్వరూపంలో ఉన్న ప్రహ్లాద వరద నరసింహస్వామి దర్శనమిస్తారు. మొత్తం 9 రూపాల్లో నవ నరసింహులుగా కొలువై ఉన్న ఈ క్షేత్రం 108వ వైష్ణవ క్షేత్రంలో 97వ ప్రసిద్ధ క్షేత్రం. పారువేట ఉత్సవం ప్రత్యేకత. ఇప్పుడు అసలు విశేషం పారువేట ఉత్సవం. పరి అంటే గుర్రం, వేట అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. భక్తులు రక్షించడానికి స్వామి స్వయంగా బయలుదేరే దైవ యాత్రే ఈ పారువేట ఉత్సవం. సాధారణంగా ఇతర దేవాలయాల్లో పారువేట ఉత్సవం ఒక్క రోజే జరుగుతుంది. కానీ అహోబిలంలో మాత్రం 41 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కానీ ఆ కళ్యాణానికి ముందు స్వామివారు 41 రోజుల పాటు 33 గ్రామాలకు వెళ్లి నా కళ్యాణానికి రండి అని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. కనుమ పండుగ రోజు సాయంత్రం నుంచి స్వామివారి పల్లకిని పార్వేట యాత్రకు బయలుదేరుతాది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే పల్లకిని ఎద్దుల బండిపై కాదు, బోయలు తమ భుజాలపై భక్తితో మోసుకుంటూ తీసుకెళ్తారు. అది చూడటానికి నిజంగా ఆధ్యాత్మిక ఉత్సవం. ఉప్పొంగిపోతుంది. డప్పులు, మేళాలు, వేద మంత్రాలతో భక్తులు జయ జయధన్యాల మధ్య స్వామివారి పల్లకి ముందుకు సాగుతుంది. ఆ దృశ్యం చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. స్వామివారి పల్లకిని గ్రామానికి రాగానే గ్రామాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కుల, మత, ధనిక, పేద అనే భేదం లేకుండా ఘన స్వాగతం పలుకుతారు. డప్పులు, మేళాలు, హారతులు, పూలతో స్వాగతం. ఆ రోజు ఆ గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. స్వామివారి పల్లకి గ్రామాల్లో ఉన్నంత సేపు ఆ గ్రామంలో భక్తి, ఆనందం, ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. అది కేవలం ఉత్సవం కాదు, దేవుడు ప్రజల మధ్యకు వచ్చే దైవ సందేశం. ఈ సంప్రదాయం సుమారు 600 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రపంచంలో ఎక్కడా 41 రోజుల పాటు పారువేట ఉత్సవం లేదు. కేవలం అహోబిలంలోనే ఉంది. స్వామివారి కళ్యాణోత్సవానికి స్వయంగా బ్రహ్మదేవుడు నిర్వహిస్తాడనే విశ్వాసం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు. 2026వ సంవత్సరంలో ఈ దివ్య ఉత్సవాన్ని మేము స్వయంగా కొండపల్లి గ్రామం మరియు మర్రిపల్లి గ్రామంలో దర్శించే భాగ్యం కలిగింది. స్వామివారి పల్లకి గ్రామంలో వస్తున్న ఆ క్షణం, ఆ నాదాలు, ఆ హారతులు, భక్తుల ఆనంద కేకలు చూడటానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. సాక్షాత్తు దేవుడు భూమిపై దిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ దివ్య తేజస్సు, ఆ ఉగ్ర శోభ మాటల్లో చెప్పలేనంత అనుభూతి. స్వామి వారిని దగ్గరగా దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందడం మా జీవితంలో ఒక మరిచిపోలేని అనుభవం. ఆ రోజు ఒక విషయం అర్థమైంది. దేవుడు గుడిలో మాత్రమే కాదు, భక్తుల మధ్య కూడా ఉంటాడు. మన సంస్కృతి ఎంత గొప్పదో, మన సాంప్రదాయాలు ఎంత వైభవంగా ఉన్నాయో అహోబిలం పారువేట ఉత్సవం చూస్తే తెలుస్తుంది. మీరు కూడా ఈ దివ్య ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే కామెంట్ లో జై నరసింహస్వామి అని టైప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, భక్తులతో షేర్ చేయండి. ఇలాంటి దైవ విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. జై నరసింహస్వామి.